రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రిక కార్యాలయాలు ఆఫీసులు ఏవైతే ఉన్నాయో వాటి మీద వైసీపీ శ్రేణులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వైసీపీ నాయకులు అందరూ కూడా దాడులు చేశారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇలా పత్రికా ఆఫీసుల మీద దాడులు చేయడం? ఇది చాలా దుర్మార్గమైన పని అండి. ఎందుకంటే గతంలో కూడా ఏ రోజు కూడా మన ప్రభుత్వంలో కానీ రాజకీయ నాయకులు కానీ ఎప్పుడు కూడా మహిళల పైన కానీ అసభ్యకరంగా కానీ ఏ రోజు మాట్లాడిన విధానాలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే మహిళల పైన కానీ, తర్వాత వచ్చేసి నిండు చట్టసభలో కూడా భువనేశ్వరమ్మను కూడా ఇష్టానుసారం మాట్లాడి రాష్ట్రంలో ఉన్న మహిళలని, అదేవిధంగా ఇక్కడున్న రాజధాని రైతుల యొక్క మహిళా రైతుల్ని జుట్టుపట్టి ఈడ్చి కొట్టించిన ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు 151 నుంచి 11కి అందుకే ప్రజలు ఆలోచన చేసి ఇలాంటి ప్రభుత్వం ఉండకూడదు, ప్రజలకు సుభిక్షమైన ప్రభుత్వం ఉండాలని చెప్పి మన ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ఎన్నుకున్న తర్వాత రాష్ట్రంలో రాజధాని అనేది ఎక్కడా లేకపోతే రాజధాని అనేది అమరావతిని అదే విధంగా కంటిన్యూ చేయాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లి అసెంబ్లీలో కానీ చట్టసభల్లో ఈ దాన్ని రాజముద్ర వేసిచ్చిన సందర్భంగా అది ఓర్వలేక ఈ యొక్క ప్రభుత్వం ఈ విధంగా డైవర్ట్ చేయడానికి, ప్రజలను మభ్య పెట్టడానికి ఈ విధంగా తయారు చేసిందండి. అంటే ఆంధ్రజ్యోతి పత్రికలో మొత్తం బ్రోకర్ రాతలు, బ్రోతల్ ఛానల్ అనే విధంగా మాట్లాడుతున్నారు. మీకెలా అనిపిస్తుంది? నిజంగా అంత దారుణంగా రాతలు రాస్తున్నారా? ఎప్పుడే గాని ఆంధ్రజ్యోతి అనేది ఒక ఆంధ్రుల యొక్క పత్రిక. ఆ పత్రికలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఎప్పుడు సంస్కారవంతంగానే ప్రవర్తించారు తప్ప ఎక్కడ కూడా అన్యాయం కానీ మహిళల పట్ల కించపరిచే విధంగా కానీ ఏనాడు ప్రవర్తించలేదు. గతంలో అదే సాక్షి పేపర్ లో యాక్షి పేపర్ మాదిరిగా ప్రవర్తించి ఆ సాక్షి పేపర్ అనేది చెత్త పేపర్ గా మహిళల్ని, మన భువనేశ్వరమ్మను కావచ్చు, ఎంతో మంది మన నారా బ్రాహ్మణి గారిని కానీ, ఎంతో మంది మహిళా నాయకులను కానీ ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన పార్టీ దీనిగా ఆ యొక్క గత ప్రభుత్వం ప్రవర్తించిందని కూడా ఈ సందర్భం మీకు చెప్తున్నానండి. ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇది సంస్కారంగా బతకడం నేర్చుకోవాలి, అతను డైవర్షన్ కి పోకూడదని మేము తెలుపుతున్నాం. అంటే మావిగన్ రాజధాని గురించి విమర్శిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, వైసీపీ కార్యకర్తలు విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారని చెప్పి దాడులు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో చంద్రబాబు గారి మీద ఇష్టానుసరమైన మాటలు మాట్లాడారు, ఇష్టానుసరమైన రాతలు రాశారు కదా. మరి ఆ రోజు ఎందుకు సాక్షి ఛానల్ మీద కానీ వైసీపీ కార్యాలయాల మీద దాడులు చేయలేదు? అది మన సంస్కారవంతమైన వ్యక్తి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అలాంటివి మనకు చేయకూడదని ప్రజలను కానీ పార్టీ నాయకులను కానీ ఎప్పుడు కూడా మీరు దుర్మార్గాలకు వెళ్ళొద్దండి. ఇప్పుడు 2 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఎక్కడ కూడా దౌర్జన్యాలు కానీ రాష్ట్రంలో అరాచక పాలన కానీ లేకుండా నీతి నిజాయితీగా పరిపాలించే ప్రభుత్వంగా ముద్రపడింది. ఆ ముద్రని ఓర్వలేక ఈ మావిగన్ అనేది ఒక కొత్త అక్షరాన్ని ముందుకు తీసుకొచ్చి అతను ప్రజలను డైవర్ట్ చేసే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. నిన్న మాజీ మంత్రి ఆర్కే రోజా గారు రీసెంట్ గా మాట్లాడుతూ చంద్రబాబు భార్యని, లోకేష్ భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యలందరినీ కూడా అని చెప్పి మేము కూడా తిట్టగలం, కానీ మా సంస్కారం మాకు ఆ సంస్కారం ఉంది, మేము తిట్టలేమన్నట్టు మాట్లాడుతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇది ఎట్లుందంటే దొంగే దొంగ అన్నట్టుగా రోజా అంత నీతి మాలిన వ్యక్తి, ఆమెకు సంస్కారం లేని వ్యక్తి ఈ రాష్ట్రంలో మహిళల్లో ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటి వ్యక్తి రోజా అని కూడా చెప్పగలం. ఎందుకంటే రోజా మాట్లాడే మాటలు, వెకిలి చేష్టలు, మనం అసెంబ్లీలో కూడా ఆమె నోరు మెదుపుతూ వెకిలి చేష్టలు చేయడం కానీ, రాష్ట్రంలో ఆమె అధికారంలో ఉన్నప్పుడు మన భువనేశ్వరమ్మను గాను, మన నారా బ్రాహ్మణి గారిని కానీ, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యలను కానీ ఎక్కువగా బండబూతలు తిట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక రోజానే అని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తున్నామండి. మరి ముఖ్యంగా మావిగన్ రాజధాని మీద అసలు మీ ఒపీనియన్ ఏంటి? మీరేమంటారు మావిగన్ గురించి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రపోజల్ పెట్టారు కదా. మావిగన్ అనేది మావి జగన్ భూములు అని మన రాజధాని రైతులు చెప్తే జా అనేది సైలెంట్ చేసి మావిగన్ అనే విధంగా పెట్టాడు. ఆ క్రమంలోనే ప్రజలు ఏమి చేశారంటే 151 సీట్లలో 5 సైలెంట్ చేసి 11 ఇచ్చారు. అంటే అక్కడ 5 సైలెంట్ అయింది, ఇక్కడ జా సైలెంట్ అయింది. అది అర్థం చేసుకుంటే చాలు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ నాయకులని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్దరికం తీసుకొని చట్టబద్ధత కల్పించారు. ఏకంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఒక
ఆమోద ముద్ర కూడా వేయించారు. అవును. ఎలా అనిపిస్తుంది ఈ నిర్ణయం మీద? ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రజలు గాని, దేశంలో ఉన్న ప్రజలు గాని, నాయకులు గాని అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటించిన సందర్భంగా ప్రజలు చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తూ అందరూ సంబరాలు చేసుకుంటూ చాలా ఆనందంగా, మాకు ఇప్పుడు ఎవరికైనా గానీ ఒక సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. ఆ సొంతింటి కళలో మనం ఒక ఇల్లు కట్టుకుంటే ఎంత ఆనందపడతామో, ఒక స్థలం కొనుక్కుంటే ఎంత ఆనందపడతామో, ఈ రోజు మనకు అమరావతి రాజధానిని ఏ విధంగా అయితే రాజముద్ర పడిందో మాకు రాజధాని దొరికిందని అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారండి. ఫైనల్ గా మీరే అంటారు, ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద, పత్రికా ఆఫీసుల మీద వైసీపీ శ్రేణులు దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్? పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఇలాంటివి చేయడం చాలా దుర్మార్గం అండి. ఈ దుర్మార్గమైన పనులు మానుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజల తరపున పోరాడి ప్రజా సంక్షేమం ఏ విధంగా చేయాలి, ఏదైనా సలహాలు సూచనలు ఇస్తే ఆ నాయకులు గాని, ప్రతిపక్ష నాయకులు గాని హుందాగా నడిస్తే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రికా ఛానళ్ల మీద, ముఖ్యంగా వాళ్ళ కార్యాలయాల మీద వైసీపీ పార్టీ శ్రేణులందరూ కూడా దాడులు చేశారు. మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా హైదరాబాద్, విజయవాడ, ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద దాడి చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఇది చాలా తప్పు. గతంలో వాళ్ళు ఎన్నో విమర్శలు చేసి పిచ్చి రాతలు రాసి వాళ్ళ పత్రిక ఇంకా దారుణంగా చేసిన రోజులు ఉన్నాయి. అయితే ఏంటంటే ఒక పత్రికా ఆఫీస్ మీద దాడి చేయడం అన్నది చాలా తప్పు. ఇప్పుడు వాళ్ళ చేస్తే ఒకటి, వీళ్ళంటే ఒకటి, అంత గట్టిగా కూడా వీళ్ళు రాతలు రాయలేదు. దానికంటే దారుణంగా సాక్షి పేపర్లో రాసేవాళ్ళు. అయినా వీళ్ళు ఎప్పుడు కూడా సాక్షి పత్రిక మీద దాడి చేయలేదు. కానీ చిన్న 2 మాటలకి కోసం ఈ ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేయడం అన్నది ఖండిస్తున్నాం. అయితే మావిగన్ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో దాన్ని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతిలో ఏదైతే ప్రకటనలు రాశారో అది తప్పు అనే విధంగా మాట్లాడుతుంది. అసలు మావిగన్ మీకు ఎలా అనిపించింది? ఆంధ్రజ్యోతిలో రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? మావిగన్ అన్నది ఒక పిచ్చి మాటలు. ఎందుకంటే అది ఏదోటి చెప్పాలి, ఈ ప్రభుత్వాన్ని ఏదో రంగా విమర్శించాలని మావిగన్ పెట్టాడు తప్ప వేరే ఉద్దేశం ఏం కాదు. మావిగన్ అన్నది అర్థం లేని పని. మరి దాని గురించి విమర్శిస్తే ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు దాని గురించి విమర్శిస్తే పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మరి గతంలో ఇంతకంటే దారుణమైన రాతలు చంద్రబాబు మీద, నారా లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద రాశారు కదా. లోకేష్ మీద, నారా భువనేశ్వర్ గారి మీద ఎన్నో విమర్శలు చేసి హెరిటేజ్ లో పాలు పెట్టుకుంటుందా, లేకపోతే పవన్ కళ్యాణ్కి గాడిదకి వచ్చినట్టే ఏళ్ళు వచ్చినాయి, ఇవన్నీ ఎంత దారుణంగా విమర్శించారు. అయినా కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద దాడి చేయలేదు. వీళ్ళు చిన్న మాటలకు కూడా దాడి చేస్తారంటే ఎప్పుడు ఇలా అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నారు వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మావిగన్ అన్నారు, మీకు ఎలా అనిపించింది? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఆయన మాటలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఇప్పుడు అదే మాటలు అనేవి సోషల్ మీడియా అంతా వైరల్ అవుతున్నాయి కదా. 3 ముక్కలాట పని అయిపోయింది కాబట్టి ఇంకో 3 ముక్కలాట మొదలెట్టాడు. మావిగన్ అన్నదే పిచ్చి పని. ఎవరు కూడా హర్షించే ఇది కాదు అది. మావిగన్ అన్నది వాళ్ళు ఏదో అనుకుని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్ప అది పనికొచ్చే ఇది కాదు అది. మరి ఇప్పుడు వైసీపీ నాయకులు మావిగన్ అనేది చాలా మంచి రాజధాని, మంచి గ్రోత్ ఫ్యాక్టర్, అది ఎకనామిక్ కారిడార్ అవుద్ది, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు డెవలప్ చేస్తే 10,000 కోట్లతో ఏకంగా హైదరాబాద్, బెంగళూరు తలదనే రాజధాని అవుద్దని అంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరైతే? అది కరెక్ట్ కాదండి. వాళ్ళ నాయకుడు ఏదో చెప్పాడు, దాన్ని సపోర్ట్ చేయాలని మాట్లాడతాం తప్ప దానిలో విషయం లేదు. ఎందుకంటే ఒకసారి రాజధానిని ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన తర్వాత అది మారుస్తుందాకి ఎవరి వల్ల కాదు, ఇదే కరెక్ట్ అని ప్రజలందరూ భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ పత్రికలో ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో మావిగన్ గురించి జగన్ కు వ్యతిరేకంగా రాశారో దాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడతారు. మాజీ మంత్రి ఆర్కే రోజా గారు అయితే ఏకంగా చంద్రబాబు భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, లోకేష్ భార్యని, తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యల్ని మేము కూడా అనొచ్చు, కానీ మాకు సంస్కారం ఉందని చెప్తున్నారు. అసలు వాళ్ళ గురించి ప్రస్తావన ఎందుకంటారు ఈ విషయాల్లో? సంస్కారం అన్నది వాళ్ళకి ఎప్పుడో వదిలేశారని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు. సంస్కారం హీనులు వాళ్ళందరూ. రోడ్డు మీద వేరే ఛానల్ రాకుండా వాళ్ళ సెలెక్టెడ్ ఛానల్స్ పెట్టుకుని రోడ్డు మీద మురిగి బయటికి వెళ్ళిపోయే రకాలలో అసలైన ఛానల్లో క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పేసి మంచి ఛానల్ పిలవకుండా వాళ్ళ సెలెక్టెడ్ ఛానల్స్ పెట్టుకుని ఈ రాద్ధాంతాలు చేస్తున్నారు వీళ్ళు. మీకైతే ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనాలు ఎలా అనిపిస్తున్నాయి?
అంటే ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా ఆంధ్రజ్యోతి పత్రిక అనేది ఒక బ్రోకర్ మీడియా అనే విధంగా ఇష్టానుసారంగా దూషిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? తప్పండి. సాక్షి పత్రికలో ఇంతకంటే దారుణమైన రాతలు రాశారు. అప్పుడు ఎవరు కూడా వాళ్ళని దాడి చేయలేదు. పత్రికా స్వేచ్ఛ అనేది ఉన్నది, ఎవరికైనా రాసే స్వేచ్ఛ ఉంది వాళ్ళకి. ఇంతకంటే దారుణంగా రాసినప్పుడు వాళ్ళు ఏం చేయలేదు అన్నది జనాలందరికీ తెలుసు. కానీ ఏంటంటే ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఏదో ఒకటి గొడవ చేద్దామని, ఏది దొరికితే రాతాంతం చేద్దామని, మనం ఏదో రకంగా మైలేజ్ కావాలని చెప్పి పార్టీకి చేస్తున్న పనులు ఇవి. అంటే ఇప్పుడు తాజాగా అమరావతికి శాశ్వత రాజధానిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి ఒక గెజిట్ చట్టబద్ధత కల్పించారు. రాష్ట్రపతి గారు కూడా రీసెంట్ గా దాని మీద సంతకం చేసి అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీరేమంటారు? ప్రజలందరూ ఆమోదిస్తున్నారు. క్యాండిల్స్ తోటి మళ్ళీ విద్యుత్ దీపాలతోటి తన సపోర్ట్ చేస్తూ ప్రజలందరూ కూడా పోస్టింగ్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో. ఇది మంచిది, ఇలాగే కొనసాగాలని చెప్పేసి వెలుగులుతూ తారాజవ్వలో మళ్ళీ మందు తోటి మంచి సంకేతాలు ఇస్తున్నారు ప్రజలు. విజయోత్సవాలు చేసుకుంటున్నారు. మరి ఈ విషయాన్ని జనాల్లో వెళ్ళకుండా డైవర్ట్ చేస్తున్నారనే మాట వినపడుతుంది. అంటే దాని కారణంగానే ఆంధ్రజ్యోతి పత్రిక మీద దాడి చేశారనే మాట వినపడుతుంది. మీరేమంటారు? ఇది భరించలేక ప్రజలందరూ మూకమ్మడిగా దీన్ని ఆమోదిస్తున్నారనే కుళ్ళుతో, కుతంత్రాలతో వీళ్ళు ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వినియోగించుకుని రాద్ధాంతం చేసి ప్రజల్లో మేము కూడా ఉన్నామని తెలియపరచుకోవడానికి ఇలా చేసే పనులు. మరి ఫైనల్ గా మీరేమంటారు? మీ రాజధాని అంటే ఏది? మీరేం చెప్తారు దీనికి? మా రాజధాని అంటే అమరావతి. ఇప్పుడు 90% వరకు అమరావతి రాజధాని అందరూ అంగీకరిస్తున్నారు. మరి మావిగన్ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాని గురించి ఇప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రజ్యోతిలో రాశారని దాడులు కూడా చేస్తున్నారు కదా, దీనికి మీరేం చెప్తారు? మావిగన్ అన్నది పిచ్చి పని అని చెప్పేసి అందరూ అంటూనే ఉన్నారు. వాళ్ళు ఏదో చెప్పాలి, ఏదోటి దీన్ని అధిగమించి ఏదోటి మనం చెయ్యాలి అని చెప్తుంది తప్ప దానిలో విషయం లేదు. మరి పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయడం అనేది మీరేం చెప్తారు? ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద వైసీపీ శ్రేణులు దాడులు చేశారు, దీనికి మీరేం చెప్తారు? దీన్ని ప్రజలందరూ ఖండించాల్సిన విషయం. పత్రికా స్వేచ్ఛ అన్నది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు, కానీ మరీ అంత దారుణంగా ఏమి రాయలేదు కదా అది. కనుక పత్రికల మీద దాడి చేయమన్నది మేము అందరం ఖండిస్తున్నాం. రీసెంట్ గా ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద, పత్రికా కార్యాలయాల మీద, ఛానల్ కార్యాలయాల మీద వైసీపీ శ్రేణులు దాడులు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు వీళ్ళందరూ కూడా దాడులు చేశారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా తప్పు, హేయమైన చర్య. దీన్ని అయితే మేము ఖండిస్తున్నాము. ఎందుకు కారణం అంటే గతంలో సాక్షి పత్రికలో భువనేశ్వర్ గారి మీద, పవన్ కళ్యాణ్ మూడిపల్లిల మీద ఎన్నో రాశారు. ఆపొద్దుగిన తెలుగుదేశం వాళ్ళకి స్పందించింటే మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నావు. కాబట్టి రాజకీయ అతీతంగా వ్యక్తిగత విమర్శింటే మీరు దాడులు చేయాల్సిందే, కానీ వ్యక్తిగతంగా ఏమీ లేదు. 3 రాజధానుల అంశం మీద ఒక చట్టబద్ధత చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు 3 రాజధానులు అన్నారు, ఎక్కడైనా శంకుస్థాపన చేశారా? ఒక శిలాఫలకం వేశారా? ఎక్కడైనా అమలు చేశారా? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. మావిగన్ రాజధాని అనే మాట జగన్ గారు అన్నారు. ఆ మాట కరెక్ట్ కాదని చెప్పి ఆంధ్రజ్యోతి పత్రికల్లో, ఛానల్లో విమర్శిస్తూ వార్తలు రాశారు. దానికి దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మరి గతంలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు చంద్రబాబు మీద ఎన్నో రాతలు రాశారు కదా. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారాసుర రక్త చరిత్ర అన్నారు కదా. మరి ఆ రోజు తప్పు అనిపించలేదు అంటారా? ఖచ్చితంగా ఆ రోజు నారా వారి రక్త చరిత్ర, నరకాసుర రక్త చరిత్ర అని రాశారు ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్లో. ఆ రోజు వివేకానంద రెడ్డిని చంపినప్పుడు జనాలు కూడా చాలా మంది నమ్మారు. అప్పుడు పొలిటికల్ రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది ఇది నిజమేనని నమ్మారు. తర్వాత కాలక్రమేణా మొత్తం అందరికీ తెలిసిపోయింది. అలాగే మావిగన్ అనేది జగన్ గారికి తెలుసో తెల్లో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కూడా సిఆర్డిఏ పరిధిలోకి ఉంది. మచిలీపట్నం దగ్గరికి ఉంది. మచిలీపట్నంలో అర్బన్ అథారిటీ కాబట్టి మచిలీపట్నాన్ని చేర్చలేదు. మచిలీపట్నం దగ్గరికి 4-5 కిలోమీటర్ల దగ్గరలోనే సిఆర్డి పరిధి విస్తరించి ఉంది. ఇది కూడా తెలియకుండా ఊకే అసత్య ఆరోపణలు చేయడం. అసలు ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మావిగన్ రాజధాని గురించి అసలు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలనే ప్రపోజల్ మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? అసలు అదే మావిగన్ అనేది ఇప్పుడు అమరావతిలోనే మావిగన్ ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావడం లేదు. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో సిఐడి పరిధి విస్తరించి ఉంది. దాంట్లోనే మావిగానే ఉంది. అది కూడా ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన సలహాదారులు ఎంతమంది కరెక్ట్ ఉన్నారో ఏమో అనేది ఒకసారి ఆయన చూసుకోవాల్సింది. మరి జగన్ గారు ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే రాజధాని అవసరం లేదని అంటారు. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడేం మావిగాని రాజధాని అంటారు. అసలు ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో రకానికో విధంగా మాట్లాడడం? అసలు రాజధాని విషయంలో క్లారిటీ లేదంటారా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి? క్లారిటీ లేదా? అసలు రాజధాని అవసరం లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్కు హైదరాబాద్ ఉంది, తెలంగాణకి, చెన్నై తమిళనాడుకు ఉంది, బెంగళూరు కర్ణాటకకు ఉంది. ఇట్లా ఖచ్చితంగా రాజధాని అనేది ఖచ్చితంగా అవసరం. ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2 లక్షల కోట్లు పెట్టుబడులు అంటున్నారు. ఈ పొద్దు చూపించామనండి 2 లక్షల కోట్లు, 70,000 కోట్లు దాదాపు పనులు ఎస్టిమేట్ వేశారు. అందులో 33,000 కోట్లకు పనులు జరుగుతున్నాయి. మిగతా 36,000 కోట్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే జరుగుతుంది. దీనితో లక్షల కోట్లు అప్పు చేస్తున్నాడు అనేది కూడా వాస్తవం. అయితే ఇప్పుడు రాజధాని విషయానికి వచ్చేటప్పటికి మావిగన్ రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఏబిఎన్ రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి పేపర్లో రాసిన వార్తలు తప్పు అని అంటారా? ఇప్పుడు అది ఒక ఏబిఎన్ ఛానల్ అనేది, ఆ పత్రిక అనేది ఒక బ్రోకల్ మీడియా అని చెప్పి వైసీపీ శ్రేణులందరూ విమర్శిస్తున్నారు. సరే, ఆయన ఆంధ్రజ్యోతి అనేది బ్రోకర్ మీడియా అయితే మళ్ళీ మీ మీడియా, మీ సాక్షి మీడియా ఎన్ని తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. ఎవరి మీద కానీ ఎవరైతే ప్రశ్నిస్తే వారి మీద దాడులు చేయలేదా? దానికి సాక్షి పత్రిక ఒత్తాసు పలకలేదా? అది ఒకసారి తిరిగి చూసుకోవాల్సింది. వాళ్ళ వైపు వాళ్ళకి కనపడదు కాబట్టి ఏదైనా మాట్లాడుతుంటారు. అసలు జగన్ గారికి మీడియానే లేదంట కదా. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు పబ్లిక్ గా చెప్పినారు కదా, సాక్షి పత్రిక మాది అని. చెప్పలేదా? అన్ని చెప్పాడు కదా. వాళ్ళ పత్రికలనే అన్ని ప్రశ్నిస్తున్నారు. వేరే పత్రికల్లో రావాలి కదా వాస్తవాలు. అయితే ఎందుకు రావట్లేదు? అయితే వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు కూడా మాట్లాడుతూ చంద్రబాబు భార్యని, నారా లోకేష్ భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, తెలుగుదేశం కార్యకర్తల నాయకుల భార్యల్ని మేము కూడా తిట్టగలం, మాకు కూడా నోరు ఉంది, కానీ మాకు సంస్కారం అడ్డవుతుందని చెప్పి ఆవిడ మాట్లాడుతున్నారు. అసలు సంబంధమే లేకుండా వాళ్ళ పేర్లు ప్రస్తావన ఎందుకు వస్తుందంటారు? సంస్కారం గురించి రోజా మాట్లాడడం దయాలు వేదాలు వర్తించినట్టుంటది. ఇది పాత సంగత కొత్త సంగతులు చెప్పాలంటే మనకు కూడా సంస్కారం ఉంది కాబట్టి ఆ భాషలో మనం కూడా చెప్పలేకపోతున్నాము. అది మరి మీకైతే ఇప్పుడు అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి కొత్తగా ఒక బిల్లు ప్రవేశపెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంటులో ఒక చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు చేశారు. రీసెంట్ గా రాష్ట్రపతి గారు కూడా దాని మీద సంతకం పెట్టి ఆమోద ముద్ర తెలిపారు. బయట దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అమరావతి శాశ్వత రాజధాని అయిపోవడం మీద ఎందుకు చట్టబద్ధత కలపాల్సింది వచ్చిందంటే, రేపు 2029 కానీ 34 కానీ 39లో కానీ ఎప్పుడన్నా కానీ వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని యాక్చువల్గా ఈ 5 years లో రాజధాని అనేది కంప్లీట్ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు ఎంత స్పీడ్గా పనులు చేస్తున్నారు. ఎందుకంటే జనాల్లో కన్ఫ్యూజన్ తెచ్చి పెట్టుబడులు రాకుండా అడ్డుపడడానికి ఈ మావిగాన్ అనే దాని గురించి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు 2029 అధికారంలోకి వస్తే మళ్ళీ రాజధానిని మార్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఆయన మొన్న మాట్లాడుతూ ఈ రోజు ఏదైతే చట్టబద్ధ చేశారో దాన్ని మార్చొచ్చు, సవరణ చేయొచ్చు అని ఆయనే చెప్పారు. అంటే ఒకవేళ అధికారంలోకి వస్తే మార్చొచ్చు అంటారా రాజధాని? రాకూడదని అనుకుంటున్నాము. ఒకవేళ వచ్చిన తర్వాత అట్లా మార్చకూడదనే మా చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్తతో చట్టబద్ధత పార్లమెంట్లో, లోక్సభలో చట్టబద్ధత కల్పించాడు. ముందు జాగ్రత్త చర్య తీసుకున్నాం. ఫైనల్ గా అయితే మీరేమంటారు? ఆంధ్రజ్యోతి కార్యాలయం మీద ఇప్పుడు దాడి చేశారు, కేవలం మావిగాన్ రాజధానిని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, కథనాలు రాశారని చెప్పి మీరైతే ఏమంటారు? ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? పబ్లిక్ గా వాస్తవాలు ఇప్పుడున్నే పత్రికల్లో ఏ పత్రిక అయినా కానీ అబద్ధాలు అనేది రాయకూడదు. రాసిన ఒకవేళ పత్రికా స్వేచ్ఛ ఉంటుంది, దీంట్లో ఎటువంటి అవాస్తవాలు లేవు. అట్లా దాడి చేయడం చాలా తప్పు. మేమైతే దీన్ని ఖండిస్తున్నాము. రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాల మీద, ఛానల్ కార్యాలయాల మీద వైసీపీ శ్రేణులందరూ కూడా దాడులు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా వెళ్ళి దాడి చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు? ఆ దాడి చేయటం అనేది తప్పు. ఆ సైకో ప్రభుత్వానికి దాడి చేయటం అనేది బాగా అలవాటు. దాడి అనేది, మహిళలు తిట్టడం అనేది అతను నేర్పించినటువంటి పాఠం, అది గుణపాఠం. వాళ్ళ కార్యకర్తలు కూడా గుణపాఠం. అది ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్న అలవాటు అనేది ఆ సైకో ప్రభుత్వానికి లేదు. వాళ్ళతో గెలిచినటువంటి ఎంపీలు కూడా ఎవరికీ లేదు. వాళ్ళ దాడి చేయాల్సిన అవసరం ఏముంది? అతను కరెక్ట్ గానే మాట్లాడారు. అమరావతి అనేది కోట్ల మంది ప్రజలు ఇవాళ ఎన్ని అమరావతిలో తిరిగినా ఇవాళ అమరావతి వచ్చిందంటే కేవలం విజయవాడ కనకదుర్గమ్మ, వెంకటేశ్వర స్వామి వాళ్ళు నైటు పగలను కూడా లేకుండా అమరావతి రైతులు పాదయాత్ర చేశారు. రోడ్ల మీద వంటలు చేసుకున్నారు. వాళ్ళు జుట్టు పట్టుకుని నరి రోడ్లో లాగారు సైకో ప్రభుత్వాలు ఉన్నప్పుడు. మరి ఆ రోజు ప్రజలు కనపడలేదా మీకు? మరి ఆ రోజు మీకు అమరావతి ఇవ్వాలని చెప్పేసి మీకు ఎందుకు ఆలోచన రాలేదు?
మావిగన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి ఆంధ్ర జ్యోతి పత్రికలో రాసిన వార్తలు తప్పు అనే విధంగా విమర్శిస్తున్నారు. అసలు అసలు ఆంధ్రజ్యోతి అనేది ఒక బ్రోతల్ మీడియా అన్నట్టు మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తున్నాయి వాళ్ళు మాట్లాడిన మాటలు? వాళ్ళదే కరెక్ట్ కాదు. వాళ్ళ పేపర్ అనేది ఒక పేపర్ ఒకటి ఉంది, సాక్షి పేపరు. ఆ సాక్షి పేపరు తప్పుడు ప్రచారం చేస్తుంది, ఆ సాక్షి ఛానల్ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇవాళ జ్యోతి దాని మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. వాళ్ళు వివరంగా ఇచ్చారు. వివరం ఇచ్చినప్పుడు దాన్ని మీరు తెలుసుకోకుండా మీరు మాట్లాడడం కరెక్ట్. మీకు ఒక తల్లి ఒక చెల్లి అనేది మీకు తేడలేదు. ఆ రోజు భువనేశ్వర్ గారి మీద తిట్టావు అసెంబ్లీలో. మరి ఆ రోజు తిట్టినప్పుడు ఏం చేస్తున్నావు? ఇవాళ రోజమ్మ డాన్స్ పే డాన్స్ ఇవాళ విపక్షంగా రోడ్ల మీదకి వచ్చేసి డాన్స్ చేస్తుంది. మరి ఆ రోజు మీ సైకో ప్రభుత్వం మీరు ఆ రోజు ఖండించలేకపోయారు. రోజా గారు మాట్లాడుతూ ముఖ్యంగా మాకు నోరు ఉంది, చంద్రబాబు భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, లోకేష్ భార్యని, తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యలందరినీ కూడా మేము తిట్టొచ్చు, కానీ మాకు సంస్కారం ఉంది, మేము మాట్లాడమని అంటారు. అసలు సంబంధం లేకుండా వాళ్ళ భార్యల గురించి ఈవిడ ఎందుకు మాట్లాడాలంటారు? అసలు ఈమెకి భర్త అంటే విలువ గౌరవం లేదు. ముందు మెయిన్ రోజా భర్త అసలు భర్త కూడా ఈమె రోడ్డు మీద వదిలేస్తాడు. ఈమె రోడ్డు మీద వదిలేబట్టే విపక్షంగా తయారవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ ఎన్ని మాట్లాడినప్పుడు కూడా ఒక సంస్కారం అనేది, విధేయత అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజు రోడ్డు మీద రావట్లేదు. ఇవాళ నువ్వు తిట్టావని చెప్పి నేను తిడితే నీకు నాకు తేడా అనేది ఉంది కాబట్టి ఈరోజు మనలో సైలెంట్ గా ఉన్నారు. నువ్వు అసలు తల్లివి తెలియదు, నీకు చెల్లి తెలియదు. రేపొద్దున భార్యలు కూడా పెట్టుకొని రేపొద్దున నీ భార్య కదా నీ చెల్లెలని చెప్పడానికి కూడా అవకాశం కూడా ఉంది సైకో ప్రభుత్వంలో, సైకో జగన్మోహన్ రెడ్డికి. మరి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా మావిగన్ అని అన్నారు కదా, ఇప్పుడు దాని గురించి సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. అసలు మీకు ఎలా అనిపించింది ఈ మావిగన్ అనే రాజధాని? అసలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని చేస్తే ఎలా ఉంటది అంటారు మీరైతే? అసలు రాజధాని చేస్తాం బ్రహ్మాండంగా ఉంటుంది. ప్రజలు ఎన్నుకుంటున్నారు కదా రాజధాని కావాలని. ఇవాళ నువ్వేదో బురద వెళ్తున్న వీళ్ళకి ఒక మంచి పేరు అని వస్తుంది. ప్రజలకి వెళ్తారు కూడా ప్రభుత్వం, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అమరావతి కోసం కష్టపడి 6 నిమిషాలుగా అంత వయసు కూడా కుర్ర పిల్లోళ్ళలాగా తిరిగి కష్టపడుతున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, లోకేష్ బాబు గారు ఒక పక్కన ప్రజల కోసం కష్టపడతారు. ఇవాళ నువ్వు ఎక్కడికి వెళ్లకుండా నువ్వు బయటకు రావాలంటే పరదా బట్టలు కట్టుకొని నువ్వు బయటకు వచ్చే రోజులు ఉన్నాయి నీ ప్రభుత్వంలో. నువ్వు ఏ రోజు బయటకు వచ్చావా? ప్రజల సమస్యలు నువ్వు తెలుసుకున్నావా? నువ్వు బయటికి రావాలంటే పోలీస్ బందోబస్తు కావాలి. సైడ్ అమ్మంటే షాపుల ముందు పరదా బట్టలు కట్టుకొని నువ్వు బయటకు వస్తున్నావు. ఇవాళ చక్కగా స్వచ్ఛందంగా బయటకు వస్తున్నారు ఇవాళ నాయకులు. అది నాయకత్వం అనేది, ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకత్వం అంటే అది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3 రాజధానులు అన్నారు. అంతకు ముందు కూడా ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడేమో అమరావతికి మద్దతు అన్నారు. అంటే ఎందుకు రాజధాని విషయంలో క్లారిటీ లేకుండా రకానికో విధంగా మాట్లాడుతున్నారు? ఇప్పుడేమో రాజధాని కూడా అవసరం లేదంటున్నారు, ఏకంగా మావిగన్ రాజధాని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు? అసలు ఆయన సైకోనండి. అతని గురించి మాట్లాడుకోవడం వేస్ట్, నా టైం వేస్ట్ ఇక్కడ, అంతే, అంత మించి లేదు. అతను రాజధాని గురించి అతనికి తెలియదు, తన కూతురు గురించి అతనికి తెలియదు, తన భార్య గురించి అతనికి తెలియదు. రాజధాని గురించి అతనికి ఏం తెలుస్తుంది? రాజధాని అనేది ఉంటే పిల్లల భవిష్యత్తు అనేది రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళు ఎక్కడ మంది అమరావతి అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. దాని మీద పోరాటం చేస్తున్నారు. కానీ అసలు నీకు సైకో నువ్వు, నీకేం తెలుస్తుంది? రాయి అక్కడ ఏమంటే అక్కడ వేయాలంటే అక్కడ వేసుకుంటావు నువ్వు రాయి. మరి ఈ రోజు అమరావతి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు, చట్టబద్ధత కల్పించారు. రాష్ట్రపతి గారి సంతకం కూడా అయిపోయింది. ఒక గెజిట్ అనేది బయటకు వచ్చింది అధికారికంగా. దీని గురించి మీరేమంటారు? రాజధాని శాశ్వతం చేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. ఇంతమంది కూడా ప్రజలు కూడా దాన్నే కోరుకుంటున్నారు. ఇవాళ చట్టసభలో కానీ, లోక్సభలో కానీ ఇవాళ ప్రవేశపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ పెట్టినటువంటి చట్టసభలో బిల్లుని ఇవాళ ఆమోదించారంటే వాళ్ళందరికీ కూడా ప్రజల తరపున కూడా మేము ట్యాక్స్ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా భవిష్యత్తు కాదండి, రాబోయే రోజుల్లో మా పిల్లల భవిష్యత్తు కూడా ఎలాగనేది కూడా మేము ఆలోచిస్తున్నాం. అలాంటి విజన్ అనేది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలే తీసుకొచ్చారు. నువ్వు 5 సంవత్సరాలు చేసినా కూడా అసలు నీకు అసలు అమరావతి అంటేనే నీకు తెలియదు. అది మట్టి అన్నావు నువ్వు అప్పుడు. ఆ మట్టిలో పడినటువంటి బియ్యాన్ని నువ్వు ఎలా అన్నం వండుకొని అన్నావు నువ్వు అది మర్చిపోయి మాట్లాడుతావు సైకో. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ 2029లో ఒకవేళ అధికారంలోకి వస్తే రాజధాని ఏదైతే చట్టబద్ధత కల్పించారో దాన్ని మళ్ళీ సవరణ చేయొచ్చు, మార్చొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ 29లో అధికారంలోకి వస్తే రాజధాని మారుతారా? అంత సీనియర్ జనాలు, ప్రజలు అంత సీనియర్ ఒకటే ఇస్తారు. ఏకైక ఎవరంటే సైకోని. ప్రజలు మొత్తం కూడా 11 ఇచ్చారండి. ఆ 11 కూడా ఈసారి నీకు 0లో చేస్తారు. 0 చేసి ఇంట్లో కూర్చోబెడతారు నీ భార్య నీ కూతురు దగ్గర. నువ్వెవరో మార్చడానికి అసెంబ్లీ ముద్రేస్తారు అక్కడ. నువ్వు వచ్చినాక నువ్వు గెలవు, నీకు అసెంబ్లీ సీటు రాదు, సీఎం అవ్వలేవు, నువ్వు నైట్ పూట కళ్ళ కట్టడం తప్పక నీ వల్ల ఏమి కాదు. మరి ఫైనల్ గా ఒక పబ్లిక్ గా మీరేమంటారు? మావిగన్ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో రాసినందుకు ఏదో తప్పుగా చిత్రీకరిస్తూ ఇప్పుడు ఆ కార్యాలయం మీద దాడి చేసింది. మీరేమంటారు దాని గురించి? అన్ని వాళ్ళకి అలవాటు అండి. గన్నవరంలో పార్టీ ఆఫీస్ తగలబెట్టారు.
వాళ్ళ ఆఫీసులు పగలగొట్టడం వాళ్ళకి అలవాటు. వాళ్ళు మంగళగిరి ఆఫీసులు ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఆ మంగళగిరి ఆఫీస్ తగలబెట్టారు. ఎన్టీ రామారావు విగ్రహం పగలగొట్టారు. ఇవాళ జ్యోతి పేపర్ దాన్ని పగలగొట్టడం పెద్ద లెక్కేం లేదు. వాళ్ళు సైకో వాళ్ళు. ఆ సైకో రాయి ఎట్టేస్తాడు అతనికే తెలియదు. నువ్వు ఫస్ట్ రావటమే గుడివాడ పట్టాస్ తగలు పెట్టేసావు, కార్లు పగలు కొట్టేస్తావు, మెయిన్ ఆఫీస్ ఉన్నటువంటి ఆఫీస్ దండుగులు పెట్టేసి రౌడీలు పెట్టి గోండాలు పెట్టి ఎన్టీ రామారావులు పగలు కొట్టేసావు, అసెంబ్లీలు పగలు కొట్టేసావు, మంగళగిరి ఆఫీసులు పగలు కొట్టావు. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ పగలగొట్టడం నీకు ఒక లెక్క కాదు. నువ్వేమైనా పగలగొడతావు, నువ్వు ఒక సైకో. రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయాల మీద, ఛానళ్ల మీద వైసీపీ పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సహా ప్రతి ఒక్కరూ కూడా వెళ్ళి దాడులు చేశారు. అంటే మావిగన్ గురించి జగన్ గారు మాట్లాడితే దాన్ని విమర్శనాత్మకంగా వాళ్ళ పత్రికలో రాశారు అని చెప్పి దాడులు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరేమంటారు దీని గురించి? పత్రికల మీద దాడి చేయడం అనేది హేయమైన కార్యక్రమం అండి. ఇది ఎప్పుడు చూడలేదు గతంలో. ఇలాంటి ఆలోచనలకు తావు తీసింది కూడా గత 5 ఏళ్ళలో చూసాం. వాళ్ళు కూడా పత్రికలు అంటున్నారు, కానీ పత్రికల్లో చాలా నారా చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి నారా వారి చరిత్ర అని రాశారు. అది ఎవరు చేశారో అందరికీ తెలుసు, ప్రజలు చూస్తున్నారు. 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు కూడా ప్రవర్తనని. దాన్ని అలాగా అందరూ కూడా ఈ పత్రికల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదు. అంటే మావిగన్ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అనేది ఒక పనికిరాని ఆలోచన అని చెప్పి విమర్శించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మీకు ఎలా అనిపించింది? పత్రికలో విమర్శించింది పక్కన పెడితే మీకు ఎలా అనిపించింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటారు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటారు. మీకైతే ఎలా అనిపించింది ఈ విషయంలో? మావిగన్ అంటే అసలు ఆయన చెప్పే మాటలు విన్నాను నేను కూడా. ఆ మావిగన్ అంటే అర్థం కావట్లేదండి ప్రజలకు కూడా. అసలు ఎప్పుడు ఆ పదాలు విన్నట్టు కూడా తెలియదు. కానీ ఆయనకి ఆయనకే ఆలోచన కలుగుతుందో, ఎవరు పక్కన సలహా ఇచ్చేవారికి ఎవరు ఇస్తున్నారో కానీ అలాంటి ఆలోచనలు తప్పుదోవ పెట్టి యువతను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎప్పుడో 100 ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నటువంటి అమరావతి అందరికీ కూడా ఆమోదమైనటువంటిది ఏకైక రాజధాని. గత 5 ఏళ్ళు అమరావతి ఎక్కడుందో చెప్పుకోలేకపోయాం. ప్రతి స్టూడెంట్ని ఎవరిని అడిగినా సరే మీ రాజధాని ఎక్కడ ఉందంటే ఎవరో చెప్పుకోలేకపోయారు. నేడు రాజధానికి చట్టబద్ధత రావడం కూడా మంచి శుభపరిణామం. దేవతల రాజధాని అమరావతి రావడం చాలా సంతోషకరమైన విషయం. నేనైతే హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నామండి మేమంతా కూడా. మరి ఈరోజు మావిగన్ రాజధాని గురించి మావిగన్ రాజధాని గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో, ఆంధ్రజ్యోతి ఛానల్లో ఇలా రాశారని చెప్పి కార్యాలయాల మీద దాడి చేశారు. మరి ఇంతకంటే దారుణమైన రాతలు గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు గారి మీద సాక్షి పేపర్లో రాశారనే ఆరోపణలు వినపడుతుంది. దీని గురించి మీరేంటారు? అంటే గతంలో వాళ్ళు రాసినప్పుడు తప్పుడు రాతలు అనేది ఫస్ట్ గత 5 ఏళ్ళలో ఆయనే దీనికి మార్గం చూపించారు. అసలు వాళ్ళు రాసిన రాతలు అయితే వీళ్ళు రాయట్లేదు అని నా అభిప్రాయం. వాళ్ళని రాసిన రాతలు రాసి ఉంటే వీళ్ళకి ఆ గౌరవం ఏముంది? జరిగిన విషయాన్ని రాశారు తప్ప గత 5 ఏళ్ళలో అంతకంటే దారుణాలు రాశారు. నారా వారి రక్త చరిత్ర అంటే ఏంటది? ఆ గొడ్డల చేతిలో పెట్టి అలాంటి పెద్ద ఆయనకి అలాంటి ఆలోచనలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు నేటికి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేయలేదే. ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమం ఆ రెండింటి మీద దృష్టి పెట్టి ముందుకు సాగిస్తున్నారు. మరి ఆంధ్రజ్యోతి బ్రోకర్ మీడియా ఇష్టానుసారంగా రాస్తున్నారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి, తెలుగుదేశానికి అండగా సపోర్ట్ గా రాస్తున్నారని మాట్లాడుతున్నారు. దాని గురించి మీరు అంటారు? అంటే కూటమి పార్టీ మీడియా పక్షాన పెట్టుకొని రాతలు రాపెత్తుందని మాట్లాడుతున్నారు. దీనికి మీరేం చెప్తారు? అది కరెక్ట్ కాదండి. ఆంధ్రజ్యోతి అనేది ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉన్నత విషయాన్ని రాస్తున్నారు తప్ప ఎప్పుడు ఏ రోజు కూడా అలా చేయలేదు. చాలా ఏళ్ళు ఫస్ట్ అండి ఆంధ్రజ్యోతి అనేది ఎప్పటి నుంచో ఉన్న పత్రిక, మొట్టమొదటి పత్రిక. చాలా ఏళ్ళుగా అందరూ చూస్తున్నారు, దాన్ని గమనిస్తున్నారు. ఆంధ్రజ్యోతి అనేది ప్రతి ఒక్కరికి, ఉద్యోగులకు, రైతులకు, కార్మికులకు, కర్షకులకు అందరికీ నచ్చినటువంటి పత్రిక అన్నమాట. ప్రతి ఒక్కటి ఉన్న వాస్తవాన్ని వెలుగు చూపే పత్రిక. అలాంటి ఆంధ్రజ్యోతి మీద అభినందనలు వేసి ఆ కార్యాలయం మీద దాడి చేయడం కూడా హేయమైన చర్య. దాని మీద ఇంకా పెద్దలు కూడా దృష్టి సారించి అలాంటి పత్రికల మీద దాడులు జరగకుండా ఖండించి వాళ్ళకి పొటెన్షియల్ గా అన్ని రకాలుగా ఆదుకుంటారని కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నానండి. మరి ఈ విషయం గురించి అంటే ఆంధ్రజ్యోతి పత్రికలు ఇలా రాశారు, మావిగన్ గురించి జగన్ గారిని విమర్శిస్తూ రాశారని చెప్పి ఇప్పుడు వైసీపీ శ్రేణులు అందరూ మాట్లాడతారు.
వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ చంద్రబాబు భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, లోకేష్ గారి భార్యని, తెలుగుదేశం పార్టీ నాయకుల భార్యలందరినీ కూడా మేము తిట్టగలమని చెప్పి, కానీ మాకు తిట్టే సంస్కారం లేదని మాట్లాడుతున్నారు. ఆవిడ అలా మాట్లాడడం మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళ గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందంటారు? ఆవిడ గురించి మాట్లాడాలంటేనే అసహ్యంగా ఉంటుందండి. ఎందుకంటే ఆమె ఒక మహిళని, తోటి మహిళని, ఒక చట్టసభల్లో కూడా ఒక మహిళని, ఒక మాజీ సీఎం భార్య, ఆ రోజుకి ఆ చట్టసభల్లో ఒక సీనియర్ నాయకులు, ఆమె కూడా ఒక ట్రస్ట్ నడుపుతుండి, ఎన్టీఆర్ ట్రస్ట్ నడుపుతుండి, ఒక ఉన్నతమైనటువంటి మహిళ, ఒక మాజీ సీఎం కూతురు, ఒక మాజీ సీఎం భార్య. అలాంటి వ్యక్తి సౌమ్యరాలు ఎక్కడుందో తెలియదు ప్రజల్లో. ఆమె ఎంత గోప్యంగా అంటే చక్కగా ఆయనకి ఎన్ను దండుగా ఉండి రాజకీయాన్ని ఇంతవరకు ఆయన మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి మహిళ. అలాంటి మహిళనే పట్లే అసభ్యకరంగా ప్రవర్తించినటువంటి తీరును చూసాం అందరం కూడా టీవీలో, అన్ని పత్రికల్లో. అలాంటిది ఆవిడ మహిళ అయ్యుండి కూడా అసభ్యకరంగా మాట్లాడడం అది ఏమైనా చర్య? ఆవిడ చట్టసభల్లో అడుగుపెట్టింది కానీ ఇంకా మార్పు రాలేదు. మరి మావి గన్ను ఏంటో అర్థం కావట్లేదు. ఈ గన్న చరిత్ర ఇంకా పోనట్టుంది వాళ్ళకి. ఇంకా గన్నే. ఆ మావి గన్న ఏంటండి? అసలు అందరూ రాయాలి, అన్ని పత్రికలు కూడా రాయాలి. అంటే గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు కదా, ప్రాంతాల వారీగా డెవలప్ చేద్దాము, వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. ఎలా అనిపిస్తుంది? అది ఆయనకి అక్కడ చూపించాలండి. కొద్దిగా ఎవరైనా చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడం. మావిగన్న ఏంటండి? 3 రాజధానులని ప్రజల్ని తొలి మభ్యపెట్టి అందరినీ కూడా సంక్షోభంలో నెట్టేశారు. ఆ 3 రాజులు చిచ్చు పెట్టారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మావిగన్నని ఇప్పుడు మరి కొత్త గుళ్ళు, మళ్ళీ కొత్తగా గత కర్నూలు పోయింది, అన్ని పోయి మళ్ళీ ఇప్పుడు ఈ మచిలీపట్నం ఇవన్నీ అంటున్నారు. మరి ఒక పబ్లిక్ గా అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు కొత్తగా అమరావతి శాశ్వత రాజధాని అనే పేరుతో కూటమి ప్రభుత్వం తరపున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి రాజముద్ర కూడా వేయించి దానికి ఒక ఫైనల్ ఒక గెజిట్ తీసుకొచ్చారు. దీని గురించి మీరేమంటారు? చాలా సంతోషకరమైన విషయం అండి. ఇలాగ అమరావతికి చట్టబద్ధ తీసుకురావడం అనేది అందరూ ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. 4 అక్కడ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఇక్కడ కర్నూలు నుంచి కడప వరకు మొత్తం 4 అన్ని ప్రాంతాలు కూడా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. నేటికైనా సరే మా రాజధాని ఏంటి అంటే అమరావతిని చెప్పుకోగలుగుతున్నాం. ఇప్పుడు తోటి విద్యార్థులు కూడా చిన్న విద్యార్థులు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరూ అమరావతిని చెప్పుకోగలుగుతున్నారు. గత 5 ఏళ్ళు అమరావతి ఏంటని ఒక క్వశ్చన్ మార్క్ వచ్చినా ఆ క్వశ్చన్లో రాయడానికి ఏం లేదు. 3 రాజధానులు రాస్తారా? ఇలాంటి మావిగన్లను రాస్తారా? ఫైనల్ గా ఆంధ్రజ్యోతి పత్రికపై దాడి చేయడం మీద మీరేమంటారు? అంటే మావిగన్ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తప్పు అనే విధంగా విమర్శించారని చెప్పి రాతలు రాసినందుకు ఇప్పుడు పార్టీ కార్యాలయం మీద ఇప్పుడు ఆ పత్రికా ఆఫీస్ మీద దాడి చేశారు. దీని గురించి మీరేం చెప్తారు? ఫైనల్ నేను ఎన్నిసార్లు అదే చెప్తానండి. పత్రికా కార్యాలయాల మీద దాడి చేయడం హేయమైన కార్యక్రమం, అది చేయకూడదు. సమాజంలో 4th పిల్లర్ అని దాన్ని అంటాం. ఎప్పుడు కూడా సమాజంలోనూ అక్రమాలను ఇలా అన్నిట్లు కూడా వెలుగు తీయడానికి ఈ కార్యక్రమాలకి అలాంటి ఛానల్ ఉండాలి, అలాంటి పత్రికలు ఉండాలి. ఆంధ్రజ్యోతి మీద దాడి చేయడం మాత్రం చాలా హేయమైన చర్య. రీసెంట్ గా ఆంధ్రజ్యోతి పత్రికా కార్యాలయం మీద, ఛానల్ కార్యాలయాల మీద వైసీపీ శ్రేణులందరూ కూడా దాడులు చేశారు. వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు అందరూ కూడా వెళ్లి అక్కడ ధర్నాలు చేసి, నిరసనలు చేసి ఆ కార్యాలయాల మీద దాడులు చేశారు. ఎలా అనిపిస్తుంది పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయడం మీద మీరేం చెప్తారు? దాని మీద పత్రికా కార్యాలయం దాడులు చేయాలంటే వాళ్ళ పత్రిక మీద, వాళ్ళ పేపర్ మీద, వాళ్ళ ప్రెస్ మీద డైలీ దాడులు చేయాలండి. డైలీ లేచిన దగ్గర నుంచి నిత్య కళ్యాణం, పచ్చని దారుణం అని రోజు దాడులు చేయాలి. వాళ్ళు రోజు రాస్తారండి ఏదో ఒకటి. కానీ మరి ఆంధ్రజ్యోతి అంత ఇబ్బందిగా ఏమి రాస్తుందండి? వీళ్ళకన్నా ఎక్కువ రాయలేదుగా లెక్కేసుకుంటే వీళ్ళకి ఏళ్ళు సరిపోవండి. మరి వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు రాశారు, ఇప్పుడు రాస్తున్నారండి. వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు రాశారు. పోనీ ఎప్పుడన్నా రాజీపడి తప్పుకుంటున్నారా? తప్పుకోవట్లే. ఇప్పుడు కూడా వాళ్ళ పత్రిక తీయండి, వాళ్ళ పత్రిక ఈ కూటమి పత్రిక టాలీ చేయండి. ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళ మీద దాడులు చేస్తారండి. అయితే మావిగన్ రాజధాని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలన్నారు. దాన్ని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతిలో కొన్ని కథనాలు రాశారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదనేటట్టు కొంత విశ్లేషణ ఇస్తూ రాశారు. దానికి తప్పు అనే విధంగా వైసీపీ శ్రేణులు అందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇలా కార్యాలయాలను దాడులు చేస్తారు. ఎంతవరకు కరెక్ట్ అన్నారు? మరి గతంలో ఇంతకంటే దారుణమైన రాతలు రాశారు కదా, మరి ఆ రోజు ఎందుకు ఈ విలువలు, సిద్ధాంతాలు, ఎథిక్స్ అన్ని ఫాలో అవ్వలేదు అంటారు? వాళ్ళ పనుల్లో ఎన్నాళ్ళు గుర్తు రాలేదండి.
ఇప్పుడు చెప్తారు చూసావు, ఎదటోడి పెళ్లికి వెళ్ళి అది వంక ఇది వంక అని చెప్పినట్టు మన పెళ్లికి మన పాలనలో మనకు ఆయన గుర్తురాల. కూటమి పాలన చూసుకునేప్పటికీ ఆయనకి ఎక్కడ లేని అన్ని మతి చెల్లించి మైండ్ లేక ఎక్కడెక్కడ అన్ని గుర్తుకొస్తున్నాయండి. మరి ఆ లెక్కన రాస్తే వాళ్ళ పత్రికల్లో ఉన్నాయండి, పేపర్ ఉంది మీ దగ్గర, ప్రెస్ వాళ్ళ దగ్గర ఉంటది. వాళ్ళు ఏమేమి రాశారు ఏదో ఇతర ప్రెస్ మీద గాని పత్రికల మీద గాని ఎంత రాశారు, మీడియా మీద గాని, మరి అవన్నీ బయట అయితే ఇవ్వనండి. ఎన్ని ఉన్నాయో నిన్న మొన్న కూడా రాశారండి వాళ్ళు రాయటానికి. ఆ రోజు మాట్లాడటానికి వాళ్ళు అయితే ఓకేనండి. యువతల కూటమి ప్రభుత్వం 1-2 మాటలు తప్పు కాబట్టి తప్పు అన్నారండి. అది నిజంగా 3 ముక్కలాట ఆడాడు, 3 ఇటుకలు పెట్టాడా, 3 టాపులు సిమెంట్ వేసాడా ఎక్కడన్నా? మరి ఆయన 3 ముక్కలాట అంటాడు, ఇవాళేమో తెనాల్లో అంటాడు, ఇంకో రోజేమో ఇదేంటి తాడాపల్లి అంటాడు, ఇంకో రోజేమో విజయవాడ అంటాడు, గుంటూరు అంటాడు. అసలు ఆయన మైండ్ పనిచేయట్లే. అసలు ఎక్కడ రాజధాని తేవాలో ఆయన తెలియట్లే. తెచ్చిన వాళ్ళని ఎందుకు ఏలెత్తి చూపిస్తాడండి? మాజీ మంత్రి ఆర్కే రోజా గారు మాట్లాడుతూ, మాకు నోరుంది, మేము చంద్రబాబు భార్యని, పవన్ కళ్యాణ్ భార్యని, నారా లోకేష్ భార్యని, కూటమి నాయకులు, తెలుగుదేశం నాయకులు వాళ్ళ భార్యలను తిట్టగలం, కానీ మాకు సంస్కారం ఉంది, మా నాయకుడు నేర్పించలేదు, మేము అందుకే తిట్టడం లేదని అంటారు. మీకు ఎలా అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు? దీనికి మీరేం చెప్తారు? ఆమెకు సంస్కారం ఉందంటండి. ఆమెకు సంస్కారం ఉందని 13 రాష్ట్రాల్లో ఒక్కళ్ళ చేత, చిన్న పిల్లల చేత, LKG పిల్లల చేత అనిపించమనండి ఆమెకు సంస్కారం ఉందని. లేదని చెబుతాయండి 13 రాష్ట్రాలు కూడా, తెలుగు రాష్ట్రాలన్నీ కూడా లేవని చెబుతాయండి. ఆమెకు సంస్కారం ఎప్పుడూ లేదండి. ఎవరిని తిట్టిద్దండి? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారు? కూటమి నాయకులు భార్యలను తిడితే ఊరుకుంటారా? చెప్పులు తీసుకు కొడతారు తల పక్కన. ఆమెని తిట్టమానండి, ఒక మాట మాట్లాడమానండి. ఆమె పాలనలో మాట్లాడింది ఇష్టం వచ్చినట్టు, ఈ పాలనలో తిట్టమంది మాలాంటి స్థానికులే కొడతారండి. అలాంటి వాళ్ళు ఆమెకి నగిరి స్థానికులే కొడతారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని అంటున్నారు. అసలు మీకు ఎలా అనిపించింది ఆ మావిగన్ రాజధాని? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు కదా, మీకు ఎలా అనిపించింది ఆ వ్యాఖ్యలు? అసలు పిచ్చోడు చెప్పే ఎవరేనరండి? పిచ్చోడి చేతికి రాయిచ్చినట్టు ఒక 5 సంవత్సరాలు తెలియక ప్రజలు రాయిచ్చారు. ఎటు కొట్టాడో అర్థం కావట్లేదు. కొట్టే లాస్ట్ కి ఆయనకు కూడా కొట్టుకున్నాడు, ఆయన నుదుటి మీద కూడా కొట్టుకున్నాడు లాస్ట్ కి. మరి పిచ్చోడు చెప్పింది ఎటని ఏమని అర్థం అవుతుందండి? ఏమని చెప్పాలి అసలు? మమ్మల్ని ప్రజలు మీరు అడిగితే మేమేం చెప్పాలి? ఒక మంచి బాటలో తీసుకెళ్తుంటే ఈ రకంగా మాట్లాడుతుంటే ఏమి అర్థం కాక మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడు? కొన్ని ఆయన తెలియదండి, సీనియర్లు ఉన్నారండి, ఎవరో బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళన్నా చెప్పొచ్చు కదా. వాళ్ళు కూడా ఈయన చెప్పిందే చెప్తా ఉంటారండి. మరి ఇంకో సంస్కారం ఉందంటది. ఎక్కడి నుంచి వచ్చిందండి ఒక సంస్కారం రోజాకి? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతి మద్దతు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడేమో రాజధాని అవసరం లేదని ఒక మాట అన్నారు, ఇంకోవైపు మావిగాని రాజధాని అంటారు. ఎలా అనిపిస్తుంది రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా రకానికో విధంగా మాట్లాడడం, క్లారిటీ లేకుండా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది అంటారు? 3 ముక్కలాట 4 మాటలు మాట్లాడారు. మీరే చూసారుగా. ఆయన ప్రతిపక్షంలో ఉండగా అసలు నెంబర్ బాగుంటది, 33 ఎకరాలు కూడా సరిపోదు, అంత బాగుంది రాజధాని అని ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పాడండి. చాలా బాగుంటది అన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలోకి వచ్చాక శ్మశానం అన్నారు, కిష్ట అన్నారు, మునిగిపోతుంది అన్నారు, ఎన్నో అన్నారండి వాళ్ళు. శ్మశానాలు అన్నారు ఏకంగా రాజధాని. మరి ఇలా ఆ శ్మశానం అన్నాడు, మరి వాళ్ళ గుంటూరైనా విజయవాడైనా శ్మశానం అని అడిగిన వాళ్ళు మరి వాళ్ళ ఇదట రాజధాని చేద్దామని అడుగుతున్నాడండి. ఆ రోజు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మళ్ళీ పాలనలో ఒక మాట, ఈ రోజు ఒక మాట, రేపొద్దున ఇంకొక మాట అండి. 3 ముక్కలు ఆట ఆడుతూ ఉంటాడు, 4 మాటలు మాట్లాడతాడు, 3 ముక్కలు ఆట ఆడతాడు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. అమరావతి శాశ్వత రాజధానిగా ఒక గెజిట్ బయటకు విడుదల చేశారు. రీసెంట్ గానే రాష్ట్రపతి గారు కూడా దాని మీద సంతకం చేసి ఆమోదం ముద్ర తెలిపారు. ఎలా అనిపిస్తుంది అమరావతి శాశ్వత రాజధాని కావడం? హర్షం వ్యక్తం చేస్తున్నామండి అందరం. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఏపీ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ లో కూడా అందరూ ఒప్పుకున్నారండి. ఒక్క వైసీపీ పార్టీ తప్ప 50 పార్టీల దాకా అందరూ జై కొట్టారండి. 10 మంది నడిచింది దారిగానే, బాటగానే, ఒక్కళ్ళు నడిచింది బాట కాదు. ఆయనే 11 సభ్యులు 10 మంది సభ్యులు ఉంటారు. ఇంకా ఆయన కాక వాళ్ళని అందరినీ నోర్లు మూసుకొని ఇంట్లో కూర్చోమనండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఇప్పుడు ఏదైతే చట్టబద్ధత కల్పించారో దాన్ని మళ్ళీ సవరణ చేయొచ్చు, మార్చొచ్చు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈయన అధికారంలోకి వస్తే ఒకవేళ మళ్ళీ రాజధాని మార్చుతారంటారా? శుభ్రంగా మారుస్తాడండి. అసలు ఏరియాలో అసలు ఏపీ అంటే ఆయన కక్ష అండి. మార్చడని మీరు అనుకుంటున్నారా? మారుస్తాడని ప్రజలందరూ అనుకుంటున్నారు కాబట్టి ఈసారి
11 కూడా రానికుండా 0 భూశాతం శుభ్రంగా వైసీపీ అన్నది చంపి పొడకపెడతానికి రెడీగా ఉన్నారు జనం, తెలుసుకోమనండి. మరి ఒక పబ్లిక్ గా మీ ఒపీనియన్ ఏంటి? మావిగన్ రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దాన్ని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికల్లో రాశారు అని చెప్పి ఆ కార్యాలయాల మీద దాడులు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్, మీరేమంటారు ఫైనల్ గా? అది చాలా తప్పండి. వాళ్ళు కార్యాలయాల మీద దాడి చేయడానికి వాళ్ళు ఒక్కళ్ళండి 10 మంది 50 మంది దాకా 50 పార్టీల దాకా ఆమోదించినవి ద్రౌపది ముర్ము గారు సంతకం పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, వీళ్ళు ముగ్గురు ఒప్పుకొని కూటమి ప్రభుత్వంలో మంచి పని 12 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసింది. ఈ రోజుకి నిజం నిగ్గు తేలిసారండి. మరి దానికి ఈయన ఎవరండి సరిపోతానికి? ఈయన పాలనలో ఈయన ఏమన్నా చేయగలిగాడా? అన్నీ దోసుకోవటం, దాచుకోవటం, పంచుకోవటం. వాళ్ళ నాయకులందరూ దాచుకున్నారే తప్ప బటన్ నొక్కటం, దాచుకోవటం, బటన్ నొక్కటం, దాచుకోవటం. మరి ఇంత మంచి పని ఎప్పుడన్నా చేశారా? మరి ఇన్ని చేసినా కూడా ఈ రోజు మాట్లాడినా కూడా ఎవరు లెక్క చేయరండి. ఈ రోజైనా జగన్ని వాళ్ళ 11 మందిని ఎవరు లెక్క చేయరు. మీరు ఎట్లాంటి పట్టించుకొని మమ్మల్ని అడగటం కూడా కరెక్ట్ కాదండి. పిచ్చోళ్ళ సంగతి.